టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ సైబర్ క్రైమ్స్ కూడా పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు కొత్త తరహాలో సైబర్ నేరగాళ్లు కొత్త పంతంతో ముందుకెళ్తున్నారు. అసలు ఈ సైబర్ క్రైమ్ రేట్ పెరిగిందా, గతంతో పోలిస్తే ఏ విధంగా ఉంది? మనతో మాట్లాడేందుకు వరంగల్ సైబర్ క్రైమ్ ఏసీపీ విజయ్ కుమార్ సార్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, గతంతో పోలిస్తే సైబర్ క్రైమ్ రేట్ పెరిగిందన్నా తగ్గిందా, ఎలా ఉంది? ఖచ్చితంగా పెరిగిందని చెప్పొచ్చండి. ఎందుకంటే ఇంతకు ముందుకు ఇప్పటికీ చూస్తే మన వరంగల్ కమిషనర్ తీసుకుంటే చాలా క్రైమ్ కూడా పెరిగింది. లాస్ట్ ఇయర్ మనకు 1192 కేసెస్ అయితే అంతకుముందు ఇయర్ జస్ట్ 600-700 అట్లా ఉండేది. తర్వాత 1100 అయింది. అంటే దగ్గర డబుల్ అంత ఎక్కువైంది. ఈ సంవత్సరం ఇప్పటికి కూడా ఓవరాల్ గా చూస్తే మన CCPS అనేది మనం ఎస్టాబ్లిష్ చేసినాక మా దగ్గరనే దాదాపు April 2nd స్టార్ట్ అయింది PS. ఇప్పటికి 1 lakh ఎబో కేసెస్ మన దగ్గర 62 కేసెస్ రిజిస్టర్ అయినాయి. అది కాకుండా ఇంకా 1 lakh బిలో కేసెస్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి. ఇప్పటికి పెండింగ్ లోనే 200 కేసుల దాకా డిఫరెంట్ పోలీస్ స్టేషన్ లో పెండింగ్ ఉన్నాయి. అవి ఎఫ్ఐఆర్స్ గా కన్వర్ట్ కావాలి. అవి అసలు వాళ్ళు చాలా తక్కువ చేస్తారు. ఎందుకంటే అది 1 lakh ఒక దగ్గర పుట్ ఆన్ హోల్డ్ ఎక్కువ చేస్తున్నారు, లేకపోతే లేదు. అది పెద్ద ఇంపార్టెంట్ చిన్న కేసెస్ అనమాట. అట్లా ఎవ్రీ టైమ్ ఇది పెరుగుతూనే ఉంది, ప్రతిరోజు కూడా పెరుగుతూనే ఉంది, కానీ తగ్గడం అనేది లేదు. డిఫరెంట్ మోడస్ ఆపరెండిస్ వాళ్ళు యూజ్ చేస్తున్నారు అక్యూజులు. అది మనం తెలుసుకొని మళ్ళీ మనం ప్రజలు అవేర్ చేసే వరకు కొంతమంది మోసపోతున్నారు. అది జరుగుతుంది. యాక్చువల్గా సైబర్ క్రైమ్ మాత్రం ఖచ్చితంగా పెరుగుతుంది, రోజు రోజుకు పెరుగుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ సైబర్ నేరగాళ్ళు మాత్రం మీరు మనీ లాండరింగ్ కేసులో ఇరికారు అని చెప్పేసి మేము పోలీస్ ఆఫీసర్ మాట్లాడుతున్నామని ఇలా నగదు పంపించండి అంటూ కూడా కొత్త తరహాలో మోసాలకు పాల్పడుతున్నారు. వాటిని ఏ విధంగా చూస్తారు? ఎస్, అది పెద్ద ట్రెండింగ్ క్రైమ్ గా మారింది. ఏంటంటే ఎవరైనా ఒకరిని వాళ్ళు చూస్ చేసుకొని వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఎక్కడో గ్యాదర్ చేసేసుకొని వాళ్ళ ఆధార్ కార్డు లాంటివి అన్ని కూడా, ఇక్కడ మనం ఆధార్ కార్డు ఎక్కడ పోయినా ఇచ్చేస్తుంటాం. ఏ హోటల్స్ పోయినా, తర్వాత ఇక్కడ మాల్స్ కి పోయినా వాళ్ళు అడుగుతుంటారు, మన అడ్రస్లు ఇచ్చేస్తుంటాం. అటువంటి గ్యాదర్ చేసుకొని వాళ్ళు ఏం చేస్తారంటే మంచి టీమ్స్ ను కొద్దిగా ఎకనామికల్ సౌండ్ వాళ్ళని సెలెక్ట్ చేసేసుకొని వాళ్ళ ముందుకు వాళ్ళ ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు. వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, వాళ్ళ ఇంట్లో పిల్లలు ఉంది, వీళ్ళ పేరు ఏంటి, వీళ్ళు ఏం పని చేస్తారు, అటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకొని తర్వాత వీళ్ళకు ఒక 5 day కాల్ చేస్తారు. చేసేసి మీరు మన వివరాలని ఖచ్చితంగా చెప్పుకుంటూ మీకు ఇట్లా సమ్ డ్రగ్స్ వచ్చినాయనో, లేకుంటే మీ పిల్లలు ఎక్కడైనా అబ్రాడ్ లో ఉంటేనో, లేకుంటే వేరే దగ్గర చదువుకుంటేనో, వాళ్ళు పలానా కేసులో ఎరిగినానో అని చెప్పుకుంటూ మన్ని వీడియో కాల్ చేయమంటారు. చేయమని అక్కడి నుంచి హౌస్ అరెస్ట్ చేసినట్టు చేస్తారు. దాన్ని డిజిటల్ అరెస్ట్ అంటారు వాళ్ళ దాంట్లో, వాళ్ళ టెక్నాలజీ. డిజిటల్ అరెస్ట్ చేసేసి మీరు అక్కడి నుంచి కదలడానికి వీలేదని చెప్పేసి బెదిరిస్తారు. మనం కొంత వీక్ గా ఉండి భయపడే వాళ్ళు అయితే ఇంకా బాగా బెదిరిస్తారు. లేదా అని చెప్పేసి మనం కట్ చేస్తే మాత్రం మళ్ళీ వాడు మన జోలికి రాడు. అయితే ఇది చాలా మంది చెప్తున్నాం మనం. ఎందుకంటే ఏ పోలీస్ ఆఫీసర్ కానీ, ఏ ఈడీ కానీ, నార్కోటిక్ వాళ్ళు ఎవరు కూడా మన ఫోన్ లో మాట్లాడరు. ఫస్ట్ ఏదైనా ఉంటే మన అడ్రస్ పెట్టుకొని మన దగ్గరకు వస్తారు, మనతో మాట్లాడతారు. కానీ ఫోన్ లో మాట్లాడి మీరు ఫోన్ లోకి రండి అని చెప్పేసి తర్వాత ఇది మాట్లాడినా కూడా ఒకవేళ వెంటనే వాళ్ళు మన ఏంటంటే నేను ఈడీ నుంచి మాట్లాడినప్పుడు మీరు మనీ లాండరింగ్ అంటే మీ అకౌంట్లో ఎంత ఉంది, ఆ అకౌంట్ మేము క్లోన్ అకౌంట్ చేస్తున్నాము, మీ అకౌంట్ అన్ని కూడా అలా ట్రాన్స్ఫర్ చేయండి, చేసాక తర్వాత కేసు అయినాక మళ్ళీ మీకు చేస్తామని చెప్తారు. ఇవన్నీ కూడా నమ్మొద్దు అసలు యాక్చువల్గా. అదే మేము చెప్తున్నాం, ఎవరైనా అన్నోన్ పర్సన్స్, ఏ పోలీస్ ఆఫీసర్ కానీ, ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ ఫోన్లలో మాట్లాడి, వీడియో కాల్లో మాట్లాడి మన కేసుని డీల్ చేయడం అంటూ ఉండదు. అట్లా వచ్చింది అంటే మనం ఫేక్ అని గుర్తుపెట్టుకోవాలా. ఇది అందరూ కూడా వ్యూవర్స్ అందరూ కూడా దీన్ని బాగా గమనించాలా. ఫోన్ లో ఎవరైనా మాట్లాడతారు, ఈవెన్ నిజంగా పోలీస్ ఆఫీసర్ మాట్లాడినా కూడా, ఫోన్ లో మాట్లాడినా కూడా మీరు రెస్పాండ్ కావద్దు. డైరెక్ట్ అవసరం ఉంటే మేము పోలీస్ స్టేషన్కి వస్తాం సార్, బట్ ఫోన్ లో మాత్రం ఏ యాక్టివిటీ చేయమని చెప్పాలి. రియల్ పోలీస్ ఆఫీసర్ మాట్లాడినా. ఎంతో మంది సైబర్ నేరగాల వల్ల పడి లక్షల్లో నగదును పోగొట్టుకున్నారు. ఎంతవరకు రికవరీ చేశారు? అసలు రికవరీ చేసే అవకాశం ఉంటుందా? గుడ్ క్వశ్చన్ ఇదండి. రికవరీ చేసే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే సైబర్ నేరం జరిగిన వెంటనే గనక బాధితులు 1930కి వీలైనంత తొందరలో చేయగలిగితే, ఇంతకుముందు మనం 24 hours లోపల చెప్పాం, కానీ 24 hours లోపల కూడా వాళ్ళు చాలా యాక్టివ్ అయిపోయి అయినా విత్ ఇన్ అవర్స్ లో దాన్ని విత్డ్రా చేసుకుంటున్నారు. వన్స్ విత్డ్రా అయింది అమౌంట్ అక్యూజ్ చేసుకుంటే మనం దాన్ని రికవర్ చేయడం చాలా కష్టం అవుతుంది. కానీ వీలైనంత తొందరలో మీరు 1930కి హెల్ప్ లైన్ కనుక మీరు ఫోన్ చేసి మీరు కంప్లైంట్ చేయగలిగితే, ఈ ట్రాన్సిట్ పీరియడ్ లో అంటే ఒక అకౌంట్ నుంచి ఇంకొకటికి మారే ఆ టైంలోనే మనం ఏ అకౌంట్ లో పడదో ఆ అకౌంట్ ఫ్రీజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది అప్పుడు ఆ ఫ్రీజ్ చేసినప్పుడు ఎంత అమౌంట్ ఫ్రీజ్ అయిందో అంత అమౌంట్ మాత్రం మనం వెనక్కి తెప్పించుకోవచ్చు. మన రీసెంట్ కేసులో 1.10 crores రూపీస్ సైబర్ అఫెండెన్స్ అయింది. అయిన వెంటనే ఆయన రియలైజ్ అయ్యి మన సైబర్ ఆఫీస్ కు ఫోన్ చేసి చెప్పడం వల్ల TSSB ఆఫీసర్స్ ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి 1.10 కూడా అట్లే పుటాన్ వాళ్ళు అయింది దాన్ని వెనక తెప్పించే పనులు చేశారనమాట. కాబట్టి అందరు వ్యూవర్స్ చెప్పేది ఏంటంటే వీలైనంత తొందరలో మనం ఎప్పుడైతే గమనిస్తామో దాన్ని మనం సిగ్గుపడకుండా, అయ్యో నేను చదువుకునే వ్యక్తిని, నేను ఒక పొజిషన్ లో ఉన్నా, నాకు సైబర్ అఫెన్స్ అయింది, మనం పోతే ఏమనుకుంటారు అనే మాటలు అటువంటి ఏం చేయకుండా వీలైనంత తొందరలో 1930 కాల్ చేయడం అనేది చాలా మంచి పద్ధతి. కామన్ గా మన దగ్గర ఏంటంటే మనం జనాభా ఎక్కువ ఉన్న దేశం, మన దగ్గర నిరుద్యోగం కూడా చాలా ఉంది. కాబట్టి అందరూ ఈ బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ అన్ని కూడా చేస్తున్నారు.
కొద్దిగా బిజినెస్ అంటే చిన్నగా ఫస్ట్ బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ అంటారు, లేకపోతే జాబ్ ఫ్రాడ్ జాబ్ అంటారు. జాబ్ వచ్చినాక అందులో పోయిన తర్వాత మీరు ఈ జాబ్ మీరు ఏదో ఒక చిన్న టాస్క్ ఇచ్చేసి చేస్తే డబ్బులు వస్తాయని చెప్తారు. వీళ్ళు ఇది చేస్తారు, నిజంగా డబ్బులు వస్తాయి టూ లెవెల్స్ లో. తర్వాత వాడు మన యొక్క ఈ డబ్బులు ఇచ్చిన దాన్ని మన నమ్మకాన్ని యూజ్ చేసుకొని వాడు తర్వాత లెవెల్ పెంచుకుంటే మనతో ఇన్వెస్ట్ చేపిస్తుంటారు అనమాట. ఇది బాగా నడుస్తుంది ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్. ఉద్యోగులు ఉన్న స్త్రీలు, ఇంటికాడ చదువుకున్న స్త్రీలు అని ఉద్యోగం చేయాలని ఆశపడే వాళ్ళందరూ కూడా ఇటువంటి బాగా గురి అవుతున్నారు. వాళ్ళు చిన్న చిన్న అమౌంట్లు ఇంట్లో ఉన్న 1,00,000, 50,000, 60,000 అట్లా పోగొట్టుకుంటున్నారు. కాబట్టి ఇటువంటి ఆన్లైన్ లో ఎవరైనా జాబ్ ఇస్తామన్నా తర్వాత మనం జాబ్ ఇచ్చడానికి మీరు ఇంత పే చేయాలంటే మాత్రం ఖచ్చితంగా ఫ్రాడ్. ఎందుకంటే ఏ జాబ్ ఇచ్చేటప్పుడు కూడా ముందు పే చేయమని చెప్పారు. ఈ సైబర్ నేరాలను అరికట్టేందుకు మీరు బయట ఎలాంటి అవేర్నెస్ కార్యక్రమాలు చేపడుతున్నారు? ఈ మంత్ ఫస్ట్ బుధవారం మనకు సైబర్ జాగరూకత దివస్ అంటే సైబర్ అవేర్నెస్ దివస్ గా మనం చూస్తాం అనమాట. ఆ రోజు ప్రత్యేకంగా అన్ని ప్రోగ్రామ్స్ అన్ని చేస్తుంటాం. అందరు కూడా అన్ని పోలీస్ స్టేషన్లకు చెప్తుంటాం, అన్ని పోలీస్ స్టేషన్లు చేయండి, అవేర్నెస్ చేయండి. అది కాకుండా ఎవ్రీ వీక్ ఒక ప్రోగ్రామ్ చేస్తాం. ఎవ్రీ వీక్ ఒక ప్రోగ్రామ్ ఖచ్చితంగా చేయాలా, ఇది మ్యాండేటరీ మాకు. ఇది సైబర్ జాగరూకత మంత్లీ చేసేది కాకుండా ఎవ్రీ వీక్ ఒక ప్రోగ్రామ్ చేస్తుంటాం. ఈ సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలంటే మీరు ప్రజలకు ఇచ్చే సలహాలు, సూచనలు ఏంటి? మేము ప్రతి ఒక్క అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా చెప్పేది ఇది అనమాట. ఇవి చాలా సింపుల్, మనం ఒక్కటి గమనించాలా. ఇది కొంత జాగరూకత అంటే కొంత కాన్షియస్నెస్ ఉంటే మనం ఖచ్చితంగా సైబర్ నేరాలను అరికట్టవచ్చు. ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అన్నోన్ పర్సన్స్ ద్వారా వచ్చిన ఏ లింక్లను కానీ ఏమంటారు యూఆర్ఎల్స్ కానీ మనం టచ్ చేయకూడదు ఆన్లైన్లో. తర్వాత అన్నోన్ పర్సన్స్ ఏమన్నా ఫోన్లో మాట్లాడి మనకి ఏమన్నా ల్యూర్ చేసి ఇది చేస్తాం అది చేస్తాం అంటే అస్సలే నమ్మొద్దు. తర్వాత అన్నోన్ పర్సన్స్ కానీ లేదా సోషల్ మీడియాలో వచ్చిన ఏ యొక్క దాంట్లో కూడా మీరు పెట్టుబడులు పెట్టే ముందు 1-10 సార్లు ఆలోచించాలి. పెట్టండి, కొన్ని జెన్యూన్ సైట్స్ ఉంటాయి వాటిలో పెట్టొచ్చు, బట్ ఆ పెట్టే ముందు 1-2 సార్లు ఆలోచించుకోవాలా, జెన్యూనా కాదా తెలుసుకోవాలా, సెర్చ్ చేయాలా. గూగుల్లో సెర్చ్ చేస్తే మనకు తెలిసిపోతాయి. ఎందుకంటే అలా దొంగవి ఉంటాయి, మంచివి ఉంటాయి. మంచి వాటిని ఐడెంటిఫై చేయడం అనేది మన బాధ్యత. ఇది అపరిచితుల నుంచి వచ్చే అన్నోన్ మెసేజెస్ కానీ అన్నోన్ కాల్స్ కానీ మన డేటా కూడా ఎవరికి షేర్ చేయవద్దంటూ ఏసీపీ విజయ్ కుమార్ గారు చెప్తున్నారు. దాంతోపాటు ప్రతి చోట కూడా ఎవ్రీ మంత్ ఈ సైబర్ నేరాల పట్ల అవేర్నెస్ కూడా చేపడుతున్నామంటూ చెప్తున్నటువంటి పరిస్థితి. శరత్ చంద్ర, News 18 వరంగల్.